ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడం. భాషలు నేర్చుకోవడానికి ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ ప్రక్రియను పాటిస్తుంటారు. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. పాఠశాలల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలు ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం అమల్లో ఉన్నందున మ్యాథ్స్, ఫిజికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ కూడా ఇంగ్లీష్ భాషలోనే నేర్చుకోవాల్సి వస్తుంది. ఇంగ్లీష్లో ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడం రాకపోతే ఈ సబ్జెక్ట్స్ నేర్చుకోవడం సాధ్యం కాదు. ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఈ విషయాలపై విశేషంగా శ్రమిస్తున్నా నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులో వచ్చే పదజాలం ఇంగ్లీష్ సబ్జెక్ట్ పాఠాల్లో ఉండకపోవడం వల్ల కూడా విద్యార్థులు వాటిని చదవడం, వ్రాయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి నాకు వచ్చిన ఆలోచనతో ఒక చిన్న ప్రయత్నం మా పాఠశాలలో మొదలుపెట్టాను. ఈ విద్యా సంవత్సరం మొదటి రోజు నుండే 7వ తరగతి గణితం, 8, 9, 10 తరగతుల భౌతిక శాస్త్రం మొదటి పాఠాల్లోని అన్ని ఇంగ్లీష్ పదాలను అక్షరాల సంఖ్యకు అనుగుణంగా, అంటే 2 అక్షరాల, 3 అక్షరాల, 4 అక్షరాల పదాలు విద్యార్థులతో నోట్స్లో రాయించాను. బాగా చదివి వ్రాయగలిగే పిల్లల్ని గ్రూప్ లీడర్స్గా పెట్టాను. వీరు తమ గ్రూపులోని పిల్లలకు ఆయా పదాలను పలకడం, వ్రాయడంలో సహాయం చేస్తుంటారు. నేను ప్రతిరోజు ఫాలో అప్ చేస్తుంటాను. తరగతిలో కొద్దిసేపు విద్యార్థులతో పదాలను చదవడం, వ్రాయడంలో పోటీ పెడుతుంటాను. అలాగే కొద్దిసేపు వాక్యాలు చదివిస్తాను. ప్రతిరోజు ఇంటి దగ్గర పాఠాన్ని తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో 2 సార్లు చదివేలా ప్రోత్సహిస్తుంటాను. పాఠం ఎప్పుడైతే చదవడం బాగా వస్తుందో, వ్రాయడం తప్పు లేకుండా రాస్తారో అప్పుడే విద్యార్థికి ఆత్మవిశ్వాసం కలిగి ఆయా అంశాలను నేర్చుకొని పరీక్షల్లో వ్రాయగలుగుతారు. ఈ విషయాలను గమనించి గణితం, ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్, సోషల్ ఉపాధ్యాయులు తమ పాఠాల్లోని పదజాలం విద్యార్థులకు నేర్పిస్తూ, చదివిస్తూ ఉంటే విద్యార్థుల్లో ఆయా సబ్జెక్టులలో మంచి ప్రగతి నమోదవుతుంది. అలాగే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు తమ భాషలు చదవడం, వ్రాయడంలో విద్యార్థులను ప్రావీణ్యులుగా చేయడానికి మరింతగా కృషి చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరం కలిసి విద్యకు పునాదైనటువంటి ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడం విషయాల్లో కలిసికట్టుగా కృషి చేసి విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేద్దామని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తెలంగాణలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది కనుక ఈ విషయాన్ని పరిశీలించగలరు. ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ అన్ని ఫేస్బుక్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా షేర్ చేయగలరని కోరుతున్నాను. పై విషయంపై ఎవరైనా విభిన్నంగా, వినూత్నంగా ప్రయత్నిస్తున్న మిత్రుడు తెలియజేయగలరు.